నార్మల్ రైస్‌తో ఎగ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే పర్లేదు బానే వచ్చింది. అప్పుడప్పుడు చేసుకోవచ్చనమాట. ఇంట్లో బాస్మతి రైస్ లేకుండే పిల్లలు అడిగేసరికి సరే అని చెప్పేసాను. సరే అన్నాక తప్పదు కదా! అందుకనేసి నార్మల్ రైస్‌ని ఫస్ట్ అయితే అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ ఏసి ఉడికించి వన్నం వంపేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత గుడ్లు కూడా ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా కొంచెం ఉప్పు, కారం వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోనే మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత మసాలా దినుసులు, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నేను అదేమంటారు ఎవరెస్ట్ చికెన్ మసాలా అట్లా వేసాననమాట. ఆ తర్వాత ఉడికించిన అన్నం పెట్టేసి పైన కొన్ని ఎగ్స్ పెట్టేసి ఆ తర్వాత కొంచెం నెయ్యిలో పసుపు వేసేసాను. కలర్ ఫుడ్ మంచిది కాదు కదా అనేసి. ఇలా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత బర్త్‌డేకి అయితే వెళ్ళామనమాట. మేనకోడలు బర్త్‌డే ఉండే వర్షం ఫుల్‌గా పడుతుంది. పాపం మిస్ అయిపోతాం అనేసి వెళ్ళేసి కేక్ కట్ చేసేసి ఇంటికైతే వచ్చేసామనమాట. కేక్ అయితే కటింగ్ అయిపోయింది. సింపుల్‌గా చేసాము. తన 5థ్ బర్త్‌డే అనమాట. అలాగే చిన్న మేడలతో కొద్దిసేపు ఆడుకొని ఇంటికైతే వచ్చేసాం.